హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్‌లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 27, 28వ తేదీల్లో అయితే ఈ మేషరాశి వారి ఒక స్త్రీని అయితే అస్సలు వదులుకోవద్దు. కాబట్టి వీరు ఏ స్త్రీని వదులుకోవద్దు, ఎలాంటి శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్‌లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ మేషరాశి వారు అగ్నితత్వమైనటువంటి మనసునైతే కలిగి ఉంటారు. అంటే వీరికి చాలా కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాశి వారికి కోపం వస్తే కూడా ఎవరు కూడా ఆపలేరు. కాబట్టి ఈ రాశిలో అగ్నితత్వమైనటువంటి మనసు అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రాశి వారికి లైఫ్‌లో చాలా మంచి సానుకూలమైన ఫలితాలైతే రాబోతున్నాయి. ఈ రాశి జాతకులు ఆదాయం అనేది ఈ సమయంలో అయితే గణనీయంగా అయితే అద్భుతంగా పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్‌గా బలపడుతుంది. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్‌లు, ఇంక్రిమెంట్లు, అదేవిధంగా మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్‌ఫర్స్‌కు ఇక జీవితంలో పెరుగుదల అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి జాతకులకు అన్నిటికి కూడా సక్సెస్ అనేది ఖచ్చితంగా మీరు అనుకున్న గమ్యానికైతే చేరుకుంటారు. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికి, ఈ రాశి వారికైతే కొత్త ఉద్యోగం కోసం, ఉపాధి కోసం చూస్తున్నట్లయితే విజయాన్నైతే మీరు ఖచ్చితంగా సాధిస్తారు. ఏ పని చేసినా కూడా అందులో తిరుగులేని అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక మీ స్వంతం చేసుకుంటారు. మీ జీవితంలో సంతోషం అనేది పెరుగుతుంది. ఏవైనా ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు. అలాగే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఏవైనా మీకు ఈ సమయంలో కోర్టు వివాదాలు ఉన్నట్లయితే కనుక అలాంటి సమస్యలు కూడా ఈ సమయంలో అయితే ఖచ్చితంగా తొలగిపోతాయని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికైతే విలువైన వస్తు వాహనాలు అయితే కొనుగోలు చేయడానికి ఇది సమయం. ధనం లాభం అయితే కలుగుతుంది. అంతేకాకుండా బంధం కూడా చాలా స్ట్రాంగ్‌గా బలపడుతుంది. ఇక ఆదాయం అయితే అన్నిటికీ పురోగతి అయితే సాధ్యమవుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ కూడా వాటినన్నిటిని కూడా సక్రమంగా నిర్వహిస్తారు. ఇకపోతే ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో మిరకేల్ అనేది జరగబోతుంది. మీరు ఇంతకు అదేంటి అంటే మిమ్మల్ని లక్ష్మీదేవి కరుణించబోతుంది. అవునండి, మీరు వింటున్నది నిజమే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మేషరాశి వారికి ఈ రోజున జరగబోయేదైతే ఇదే. మీరు అటువంటి లక్ష్మీదేవిని కరుణించబోతున్నారు. మీకు విపరీతంగా ఇంట్లో ధనవర్షం అయితే కురవబోతుంది. ఈ సమయంలో మీరు చక్కగా మీరు ఏదైతే అనుకుంటున్నారో వస్తువులు సంబంధించి కానీ, డబ్బుకు సంబంధించి ఆ విధంగా ఏది కావాలి అనుకుంటున్నారో ధనం, వస్తు వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు. అదే విధంగా ఈ రాశి వారికైతే ఇప్పుడు లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించబోతుంది. విపరీతంగా మీ ఇంట్లో కనుక వర్షాన్ని కురిపించడానికి ఆ అమ్మవారైతే ఖచ్చితంగా రాబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక అదృష్టం అనేది మీకు పట్టబోతుంది. ఇక మీకు తిరిగిలేని యోగం అయితే పడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక మీకు మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా ఈ సమయంలో లక్ష్మీదేవి కటాక్షం వల్ల మీకు అదృష్ట భాగ్యం అనేది దక్కబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఆదాయం బాగా పెరుగుతుంది. మీకు రావు అనుకున్న డబ్బులు కూడా మరికొన్ని గంటల్లో ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలి అంటే వారు స్వయంగా మీ ఇంటికి వచ్చి మరి డబ్బులు మీ చేతిలో పెట్టి వెళ్తారు. ఇకపై ఎవరైతే మిమ్మల్ని నలుగురిలో చీకొట్టేవారు ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి వారే మీ కాళ్ళు మొక్కుతారు. అంటే తప్పైపోయింది క్షమించండి అంటూ వేడుకుంటారు. అయితే కలలో కూడా మీరు ఊహించరు. ఇలాంటి ఫలితాలైతే ఈ మేషరాశి వారైతే చూస్తారని చెప్పుకోవచ్చు.
ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఇలాంటి అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. అలాగే ఈ రాశిలో పుట్టిన వారికి అయితే మే 27, 28వ తేదీల్లో అయితే ఒక వ్యక్తి అయితే పరిచయం కాబోతుంది. అంటే ఒక స్త్రీ అనేది ఈ సమయంలో మీకు పరిచయం కావడం వల్ల, వారి వల్ల మీకు అనేక లాభాలైతే మీరు పొందుకోబోతున్నారు. కాబట్టి మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే ఆ యొక్క స్త్రీ అంటే మీ స్నేహితురాలు కావచ్చు, మీ ఇరుగు పొరుగు కావచ్చు, మీ బంధువులో కావచ్చు, మీరు చిన్ననాటి స్నేహితురాలు కావచ్చు, ఇలా ఎవరో ఒకైతే ఒక స్త్రీ అనేది ఈ మేషరాశి వారికైతే పరిచయం అనేది కావడం అయితే జరుగుతుంది. వారి వల్ల మీకు ఎన్నో ఉపయోగాలైతే ఈ మేషరాశి వారికైతే ఉంటాయి. వారి వల్ల మీరు చాలా లాభాలైతే పొందుకోబోతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ స్త్రీని మీరు అస్సలు వదులుకోవద్దని మన మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే చెప్తున్నాం. కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి మీకు ఉద్యోగంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే గనక వారి సూచనల వల్ల మీ యొక్క సమస్యలనేవి ఖచ్చితంగా పరిష్కారం చేయటానికైతే వారు ఎంతగానో ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే మీ ఇంట్లో సమస్యలు ఉన్నా, మీ అలాంటి సమస్యలో మీరు చిక్కుకున్నా, మీరు డబ్బు పరంగా చిక్కుకున్నా, మీకు డబ్బు పరంగా సమస్యలున్నా కానీ, ఇలాంటి సమస్యలు అన్నీ తొలగించుకోవడానికి వాటి నుండి బయటపడేయటానికి ఆ స్త్రీ వల్ల మీకు చాలా లాభాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ స్త్రీ మీకు ఖచ్చితంగా సహాయం అనేది చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే ఆ స్త్రీని మీరు ఎట్టి పరిస్థితిలో వదులుకోవద్దు. ఎందుకంటే వారి వల్ల మీకు చాలా డబ్బు పరంగా అయితే చాలా లాభదాయకంగా అయితే ఉంది. అలాగే ఎవరైనా ఉద్యోగం దొరకకైతే వేచి చూస్తున్నట్లయితే గనక వారి వల్ల మీకు ఉద్యోగం దొరికే ఛాన్స్ అయితే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకున్నట్లయితే వారికి అంటే ఎన్ని రోజుల నుంచి ఏవైనా మీకు ఆటంకాలు కలిగినట్లయితే కనుక వారి వల్ల మీకు ఇలా ఈ సమస్యలు, ఆటంకాలు కూడా ఈ సమయంలో అయితే వారి వల్ల తొలగిపోతాయి. ఇక మీరు విదేశాలు వెళ్ళాలి అనుకున్నట్లయితే గనక ఖచ్చితంగా వీరి వల్ల మీరు ఖచ్చితంగా వెళ్తారు. కాబట్టి మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ 2 రోజుల్లో అయితే ఇలాంటి ఒక స్త్రీ అనేది మీకు ఖచ్చితంగా పరిచయం అయిపోతుంది. కాబట్టి వీరిని అస్సలు వదులుకోవడం మంచిది. ఎందుకంటే మీకు చాలా వారి వల్ల మీకు లాభాలైతే చాలా ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి.